హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరి చూస్తున్నారు కదండి, కొత్త వ్లాగ్ అయితే మీ ముందుకు నేను రావడం జరిగిందండి. వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది, ఎవరు కూడా స్కిప్ చేయొద్దండి. చూడండి, ఇదంతా కూడా మా ఫ్రెండ్ వాళ్ళ జీడి తోట అండి. నేను ఈ రోజు అయితే మా ఫ్రెండ్ 3 days బ్యాక్ నుంచి అయితే నాకు చెప్తూ ఉన్నాడు అనమాట, ఒకసారి తోటకు వచ్చి కలిస్తే బాగుంటది కదా అని చెప్తే, నేను ఇలాగా మా ఫ్రెండ్ కోసం అని చెప్పి నేను ఇలా ఈ తోటకైతే రావడం జరిగిందండి. మరి చూడండి, ఇదంతా కూడా జీడి తోట అండి. ప్రతి సంవత్సరం కాకుండా ఈ ఇయర్ అయితే చాలా బాగా వచ్చిందండి కాపు అయితే. కాకపోతే మొన్నటి గాళ్ళు ద్వారా కొంత పువ్వు అనేది రాలిపోవడం జరిగింది, కానీ కొంత మేరకు అయితే కాపు అనేది నిలబడడం జరిగింది. చూడండి, ఇప్పుడు ఇదండి, ఇది కాయండి. ఇది కొంచెం ముదిరాక ఇది పండుగ మారుతుంది. ఈ పిక్కలు అనేవి రెడీ అయిపోయాయి అనమాట. మా ఫ్రెండ్ వాళ్ళు ఏంటంటే, ఇక్కడ మా ఫ్రెండ్ వాళ్ళనే కాదండి, చుట్టుప్రక్కల ఉండే రైతులు కూడా ఏం చేస్తారంటే, ఇది నేరుగా కట్ చేయరండి. అది పండాక డైరెక్ట్ ఇది అనేది నేలకు రాలిపోవడం జరుగుతుంది. ఆ క్రమంలో వాళ్ళు ఈ సీడ్ ని మరి ఈ ఫ్రూట్ ని అయితే సపరేట్ అనేది చేస్తారు. చాలా బాగుంటదండి ప్రాసెస్. అంతేకాదు, మార్కెట్ లో కూడా దీనికి సంబంధించిన ధరలు కూడా మంచిగా ఉన్నాయి. ఇదే కాదండి, ఇది మనకి ఇప్పుడు ఇది పండైన తర్వాత ఎల్లో కలర్ లో వస్తుంది అనమాట. ప్యూర్ ఎల్లో కలర్ లో ఉంటాయి. కొన్ని అయితే ముదురు కుంకుమ టైపు కూడా వస్తాయి. ఇప్పుడు ఇదిగోండి, ఇక్కడ మీరు చూడొచ్చు, ఇవన్నీ కూడా ఏంటంటే అలా పండిపోయిన క్రమంలో ఈ సీడ్ ని నెక్స్ట్ ఈ ఫ్రూట్ ని వేరు చేస్తారనమాట. పెద్దగా వీటిని అయితే పట్టించుకోరండి. వీటి ద్వారా బాడీకి సంబంధించిన విటమిన్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఏమీ కూడా ఉండవు. అందుకని చెప్పి వీటిని తినేవాళ్ళు తింటారు వీటిని కూడా. దీంతో కొంతమంది ట్రైబల్స్ అయితే ఏం చేస్తారంటే, మరి దీని రసాన్ని వాళ్ళు పిండి అదొక రకమైనటువంటి వైన్ ని కూడా చేస్తారండి. ఆ వైన్ ఏంటంటే అది బాడీకి సంబంధించి, అంటే అది కూడా ఒక మత్తు పదార్థం అనమాట. అలాంటి వాటిని కూడా తయారు చేయడానికి యూజ్ చేస్తారు. చూస్తున్నారు కదా, ఇదిగోండి, ఒకటైతే పడింది. ఇది ఎప్పుడు పడిందో తెలియదు కానీ చూడండి, ఇలా పడే క్రమంలో వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ సీడ్ ఇదిగోండి, ఈ ఫ్రూట్ ఇదిగోండి, ఈ ఫ్రూట్ అనేది పారేస్తారు. ఈ సీడ్ అనేది ఒక దగ్గర మరి పెట్టడం అనేది జరుగుతుంది. అంతేకాదండి, చూడండి, ప్రతి సంవత్సరం కాకుండా ఈ సంవత్సరం అయితే చాలా బాగా పంట అనేది దిగుబడి రావడం జరిగింది. చూడండి, ఇవంతా కూడా సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ మా ప్రాంతంలో ఉన్న ప్రజలు వీటి గురించి, అంటే ఇంత బాగా దిగుబడి ఈ సంవత్సరం ఎందుకు వచ్చిందంటే, దీనికి సంబంధించి కూడా ఒక ఎరువు అనేది వేస్తారండి. ఇంత బాగా దిగుబడి రావడానికి దీని వెనుక మా ఫ్రెండ్ వాళ్ళే కాదండి, ప్రతి రైతు కూడా ఎంత కష్టపడుతున్నాడో మీకు ఆల్రెడీ తెలిసే ఉంటది. ఈ పంట అనేది ఒక్కో సంవత్సరంకి ఒక్కోలా ఉంటదండి. ఒక్కో సంవత్సరం ఏంటంటే పెద్ద పెద్ద గాళ్ళకు కానీ తుఫానుకు కానీ ఇలా వర్షాలు, అంటే వర్షం పడకుండా మబ్బేసేటప్పుడు ఏంటంటే పూత అనేది రాలిపోతుంటదండి. అలాంటప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే సంవత్సరానికి వచ్చి ఈ పంట ఒకేసారి కట్ చేసే పంట అండి ఇది. లేదంటే ఇప్పుడు సంవత్సరానికి 3-4 సార్లు వచ్చే పంట అయితే కాదనమాట. ఇయర్లీకి వచ్చి ఒక్కసారి మనకి కాపు అనేది చేతికి వస్తుంది, పంట అనేది. మరి ముఖ్యంగా దీని వెనక చాలా పెద్ద ప్రాసెస్ అనేది ఉంది. దాన్ని కూడా మీకు వివరిస్తానండి. ఈ పంట ఇంత బాగా దిగుబడి రావడానికి దీనికి కూడా సపరేట్ ఎరువు అనేది వేయడం జరిగిందండి. ఆ ఎరువు ఏంటంటే వివిధ రకాల మొక్కలకు, చెట్లకు, అంటే చాలా ఎరువులనే వేస్తారు. కానీ దీని అయితే మాత్రం కొంచెం డిఫరెంట్ అనమాట. దీనికి ఆ ఎరువు ఏంటి వేస్తారు ఇప్పుడు చెప్తాను. పెరుగు అనేది పెద్ద డ్రమ్ములో మనము ఊరబెడతారనమాట. ఒక 3 రోజులు అనేది బాగా ఊరబెట్టిన తర్వాత అది ఎరువుగా మారుతుంది. ఆ మారినటువంటి ఎరువుని ఇప్పుడు 90 మొక్కలకు 2 ప్యాకెట్ల చొప్పున ఇప్పుడు పెరుగు అనేది దీనికి వేయడం జరుగుతుందండి. అందుచేత ఈ కాపు కూడా బాగా దిగుబడి రావడం జరిగింది. ఇంకా బాగా ఉండేదండి, కాకపోతే పెద్ద పెద్ద గాలులు రావడం వల్ల పూత అనేది రాలిపోవడం, కొంతమేరకు అయితే నష్టం అనేది జరిగింది. మరి ఇదే కాదండి, ఇంకా ఇప్పుడు ముదురు కుంకుమ టైప్ అనేది ఉన్నాయి ఇక్కడ పక్కన, వాటిని కూడా మీకు చూపిస్తాను. మరి చూస్తున్నారు కదండి, ఇందాకైతే ఎల్లో కలర్ ఫ్రూట్ ని అయితే చూపించాను. ఇదిగోండి, ఇది కుంకుమ టైపు వస్తుందని చెప్పాను కదా. ఇదిగోండి, కుంకుమ కలర్ లో అయితే ఉంది. చూడండి, పండు అయితే అయిపోయింది అనమాట. పళ్ళు అనేవి తింటారండి, కాకపోతే ఇదేంటంటే కొంతమందికి పడతాయి, కొంతమందికి పడవు. ఎలాగంటే ఎక్కువగా దీంట్లో ఎక్కువ శాతం ఏంటంటే వాటర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటదండి. దీన్ని ఓవర్గా తినడం వల్ల దగ్గు అనేది కూడా వచ్చేస్తుంది. అందుకని చెప్పి పెద్దగా తినరు. వీక్లీ 1 to 2 times అయితే ఇలా తీసుకోవచ్చు. మరి అంతేకాదండి, చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్స్ కూడా ఉంటాయండి దీంట్లో. చాలా బాగున్నాయి. పంట కూడా చాలా బాగా దిగుబడి వచ్చిందని చెప్పుకోవచ్చు. కాకపోతే గాళ్ళకి పూత అనేది రాలిపోయింది. చూడండి, చూస్తున్నారు కదండి, పువ్వు ఇంకా వికసిస్తుంది అనమాట. పువ్వు అనేది వస్తుంది. ఇదిగోండి, ఇవి లేత పింజలండి. ఇదిగోండి, ఇదంతా కూడా లేతవన్నమాట. మరి ముఖ్యంగా ఈ లేత వాటికి అయితే మరి డిమాండ్ ఎక్కువగా ఉంటుందండి. ఎందుకంటే ఇది కర్రీ విషయంలో కూడా చాలా బాగుంటది.
ఇది ఈ సీడ్ ని మధ్యలో చాక్ తో కట్ చేసిన తర్వాత దీంట్లో సీడ్ అనేది వస్తుందండి. చాలా బాగుంటది, అది కూడా కర్రీ విషయంలో బాగుంటది. ఎక్కువ ఏంటంటే పెళ్ళిళ్ళకి కానీ లేదంటే ఫంక్షన్స్ కానీ ఆర్డర్ చేసుకుంటారు. చాలా బాగుంటదండి, ఖరీదు విషయంలో కూడా చాలా ఎక్కువగా ఉంటది. మరి చూస్తున్నారు కదండి, ప్రెజెంట్ అయితే మా ఫ్రెండ్ వాళ్ళ జీడి తోటకి అయితే నేను రావడం జరిగింది. ఈ జీడి తోట అంతా తిరగాలంటే చాలా టైం అయితే పడుతుంది. అందుకని చెప్పి మరి అటువైపు అయితే నేను వెళ్ళటానికి మరి ఇష్టపడట్లేదు. ఎందుకంటే వచ్చే దారిలో చాలా పెద్ద తోట అండి చూశాను. ఇది వరకు అయితే నేను ఈ ఫస్ట్ టైం అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ తోటకి ఇలా రావడం. మరి చూస్తున్నారు కదండి, మీ ప్రాంతంలో కూడా ఇలాంటి మరి పంటలు ఉన్నాయో లేదో నాకైతే తెలియదు. ఇలాంటి వాటి గురించి తెలిస్తే మాత్రం తప్పకుండా కామెంట్ అయితే చేయండి. అంతేకాదండి, ఇక నుంచి మరి అంటే అరకు నుంచి నేను రీసెంట్గా రావడం జరిగింది. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి మా ప్రాంతీయ ప్రజలు ఇలాంటి పంటలు పండిస్తున్నటువంటి పంటలు కావచ్చు, కూరగాయలకు సంబంధించి అలాగే ఫ్రూట్స్కి సంబంధించి వివిధ రకాలైనటువంటి కంటెంట్స్ అయితే మీ ముందుకు తీసుకొద్దాం అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా సపోర్ట్ చేయండి అన్న ప్రతి ఒక్కరు. అంతేకాదు, మరి ముఖ్యంగా మీకు చెప్పడం మర్చిపోయాను, అక్కడ డిస్ప్లే మీద నా నెంబర్ కూడా అక్కడ కనిపిస్తుంది, మీరు చూడొచ్చండి. వీటికి సంబంధించిన విత్తనాలను కూడా మీకు కావాలనుకుంటే మాకు మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. మేము విత్తనాలను కూడా ప్రొవైడ్ చేస్తాము. మా ఫ్రెండ్ కూడా ఆల్రెడీ చెప్పడం జరిగింది, తన యొక్క ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి మీకు కావాలనుకుంటే మీరు మాకు నెంబర్ ద్వారా కాంటాక్ట్ అయ్యి వీటిని మీరు పొందుకోవచ్చు. మరి మీకే కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా మీకు ల్యాండ్ ఉన్నట్టయితే మీరు తప్పకుండా మరి విత్తనాలు కావచ్చు, మొక్కలు కావచ్చు, ప్రతిదీ కూడా మేము సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి మరి చూసిన ప్రతి ఒక్కరికి వీడియో నచ్చిందని మనస్ఫూర్తిగా అనుకుంటున్నానండి. సరికొత్త మంచి వీడియోతో కలుసుకుందాం. అంతవరకు సెలవు.